తేజస్సు పరాక్రమము గల శ్రీరాముడు సుగ్రీవునితో చెప్పాడు, రావణుడిపై యుద్ధము నాది పునర్వసు నక్షత్రము, రేపు హస్త నక్షత్రము కాన ఇప్పుడే బయలుదేరాలి. వానరులంతా జేజేలు పలికారు. శ్రీరాముని వెంట నడిచాడు. సముద్ర తీరాన్ని చేరారు. సముద్రంతో పోటీ పడేలా ఉన్న సుగ్రీవాది, జాంబవంత, నీల, కేసరి వంటి వారితో ఉన్న వానర సైన్యం యోధులను చూసి శ్రీరాముడు చెప్పాడు, సమర ప్రభావానికి ముందు శివపూజ విజయానికి సంకేతము అని ఆ సముద్ర తీరములో ఇసుక శివలింగాన్ని చేసి సకల మంత్రాలతో శ్రీరామ లక్ష్మణులు మహేశ్వరుని ఆ గరళ కంఠుడిని పార్వతీపతికి పూజలు నిర్వహించారు. శ్రీరాముడు సైన్యంతో యుద్ధము అనివార్యమని గ్రహించాడు. రావణుడు విభీషణాది ఇంద్రజిత్తులతో సమాలోచనలు జరిపాడు. విభీషణుడు చెప్పాడు, సోదరా, మైథిలిని దండకారణ్యం నుంచి తెచ్చినప్పటి నుంచి అన్ని అకార్యాలే జరుగుతున్నాయి. కాన సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుట నా మాట విను. విభీషణ, అలా చేస్తే తల కొట్టినట్టే కదా. విభీషణుడు చెప్పాడు, అటులా కానున్నచో శ్రీరాముడు నీ తల కొట్టక మానడు కదా. రావణుడు బగ్గున మండిపడ్డాడు. ఛీ ద్రోహి, శత్రువుని పొగిడే నీ వంటి వారే అసలు శత్రువులు. ద్రోహులకి ఈ లంకా నగరంలో స్థానము లేదు. పో. లంకని విడిచి అరిచాడు, ఆజ్ఞాపించాడు. విభీషణుడు నమస్కరించి శ్రీరాముణ్ణి శరణు వేడాడు. శరణన్న వారిని అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. విభీషణుడికి అప్పుడే లంకాధిపతిగా పట్టం కట్టాడు శ్రీరామచంద్రుడు.